దాదాపు 5-6 సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్ అనేది జరగక అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఏఐటీసీ యూనియన్కి నిన్న సెప్టెంబర్ నెలలో గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన తర్వాత వెంటనే స్ట్రక్చర్డ్ సమావేశాలు జరగాలని రాశాం. ఈ నెల 28వ తారీఖు నాడు కొత్తగూడెంలో డైరెక్టర్ పరిధిలో స్ట్రక్చర్డ్ మీటింగ్ జరిగింది. దాదాపు 15-16 సమస్యల పైన అవగాహనకు వచ్చాం. అందులో ముఖ్యంగా మైనింగ్ స్టాఫ్ గత 12 సంవత్సరాలుగా మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో జనరల్ మద్దతులుగా పోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మైనింగ్ స్టాఫ్ అట్లనే ఈఎన్ఎం సూపర్వైజర్స్ చార్జ్ అండ్ ఫోర్మెన్ వీళ్ళు ఎవరైనా మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేసులో అదే పని ఇవ్వడానికి అంగీకరించారు. ట్రేడ్స్మెన్లు, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్లు, ఈపీ ఆపరేటర్లు మెడికల్ అన్ఫిట్ అయితే వారికి ఏ విధంగా ఇవ్వాలనే దాని కొరకు నెక్స్ట్ డిసెంబర్లో జరిగే సిఎండి మీటింగులో పరిష్కారం చేస్తామని అంగీకరించారు. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి జేఎంఈటీలు సుమారు 140 మంది వివిధ కారణాల వల్ల ఆబ్సెంటిజం కావచ్చు, సర్టిఫికేట్ రాలేదని కావచ్చు, డిస్మిస్లు అయ్యారు. వాళ్ళందరినీ కూడా జేఎంఈటీలుగానే తీసుకోవడానికి యాజమాన్యం ఈ స్ట్రక్చర్డ్ మీటింగ్లో అంగీకరించింది. అట్లనే మిగిలినటువంటి వాళ్ళు డిస్మిస్ అయినటువంటి కార్మికులకి మస్టర్లతో సంబంధం లేకుండా అందరికీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడిగాం. దీన్ని రేపు చైర్మన్ పరిధిలో పరిష్కారం చేస్తామని చెప్పారు. అదేవిధంగా క్యాంటీన్లు సింగరేణిలో దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రైవేట్ వాళ్ళతో నడిపిస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు లాభాల కొరకు వాళ్ళ కార్మికులకు సరిగ్గా టిఫిన్లు ఇవ్వటం లేదు. అట్లనే మేనేజ్మెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీ కూడా తక్కువ ఉన్నది, దానివల్ల సరిగ్గా రావటం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వటం లేదు కాబట్టి సబ్సిడీది మరి వాళ్ళు కూడా టిఫిన్లు చేస్తే పర్మనెంట్ వాళ్ళకి తక్కువైపోతూ ఉంది. కాబట్టి పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారో అందరినీ లెక్కించి వాళ్ళకు కూడా ఆ సబ్సిడీ లెక్కించి ఇస్తారు. ఈ క్యాంటీన్లని ప్రైవేట్ కాకుండా సింగరేణి మేనేజ్మెంటే నడిపియాలని చెప్పాం, ఒప్పుకున్నారు. అట్లనే ఏదైతే ఈపీ ఆపరేటర్లు D2C C2B ఖాళీలు లేవని ఇవ్వటం లేదు. వాళ్ళకి టైం బౌండ్ తోటి ఖాళీలతో సంబంధం లేకుండా టైం బౌండ్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి అడిగాం, దానికి కూడా అంగీకరించారు. SRP OCలో CSP OC కలిసి ఉండటం వల్ల వాళ్ళకి ఇన్సెంటివ్ రావడం లేదు, దాన్ని సపరేట్ చేయాలన్నాం. దాదాపు 1 సంవత్సరంన్నర కాలంగా అడిగినా మరి మేనేజ్మెంట్ చేయలేదు. ఇవాళ వాటిని సపరేట్ చేసి ఇవ్వడానికి అంగీకరించారు. వేజ్ బోర్డులో లేని 11 రకాల అలవెన్సులని పెంచడానికి అంగీకరించారు. మేము 100% పెంచాలన్నాం, వాళ్ళేమో వేజ్ బోర్డులో అలవెన్సులు 25% పెరిగినాయి కాబట్టి అంతే పెంచుతామన్నారు. మేము దానికి అంగీకరించకపోతే దాన్ని రేపు చైర్మన్ పరిధిలో ఎంత పర్సెంటేజ్ పెంచేది అంగీకరించారు. అదేవిధంగా కొత్త ఇన్సెంటివ్ సిస్టమ్ తీసుకురావాలి, కార్మికులందరికీ ఇన్సెంటివ్ వచ్చేటట్టు చూడాలన్నాం. కొత్త ఇన్సెంటివ్ కమిటీ చేశారు, యూనియన్స్ యాజమాన్యం కూర్చొని పరిష్కారం చేస్తారు. N-1 తీసేయాలన్నాం, PhDలు కూడా ఎలిజిబుల్ ఉన్న అందరికీ ఇవ్వాలన్నాం. దాని మీద రేపు చైర్మన్ పరిధిలో జరిగే దానిలో తీసేసి చేయడానికి అంగీకారం చేశారు. దానికి ఒక కమిటీ ఏదైతే ఆడిట్ కమిటీలో అయిందో ఈ అగ్రిమెంటు మళ్ళీ ఆడిట్ కమిటీలోనే చేయాలి కాబట్టి 1 నెల రోజులు టైం తీసుకున్నాం. అదేవిధంగా మారు పేర్ల మీద పనిచేసే వాళ్ళని అందరినీ కూడా పనిచేసే వాళ్ళని సొంత పేర్ల మీద రెగ్యులరైజ్ చేయాలి. కార్మికుడు మారు పేర్ల మీద పనిచేసి దిగిపోయి ఉంటే వాళ్ళ కొడుకు కానీ అల్లుడికి కానీ మరి ఉద్యోగం ఇవ్వాలని అంటే అంగీకరించారు. నెక్స్ట్ మంత్ చైర్మన్ పరిధిలో వరకు దాని మీద ఒక సర్క్యులర్ ఇవ్వడానికి అంగీకారం చేశారు. అదేవిధంగా ట్రేడ్స్మెన్లకి మైన్స్లో జ్యూరిడిక్షన్ ఎక్కడ వరకు పనిచేయాలి, ఎన్ని SDL దగ్గర పనిచేయాలి అనేది కూడా చేయడానికి అంగీకరించారు. క్యాడర్ స్కీములని 3 నెలల్లో
పరిష్కారం చేస్తామన్నారు. దానిలో యూనియన్ మేనేజ్మెంట్ ఉండి కమిటీలో పరిష్కారం చేస్తారు. అదేవిధంగా ప్రోత్సాహక బహుమతులు ఉండే సింగరేణిలో ఒకప్పుడు, ఇప్పుడు అవి పోయినాయి. 10 సంవత్సరాల నుంచి ఎవరెన్ని నష్టాలు చేసినా ఎంత ప్రొడక్షన్ వచ్చినా ఇవ్వటం లేదు. మళ్ళీ కార్మికులను ప్రోత్సహించాలి, బహుమతులు ఇవ్వాలంటే అంగీకరించారు. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఎన్ని మాస్టర్లు ఉన్న వాళ్ళకి ఏం బహుమతి ఇస్తాం, అట్లనే ఇంకా అంతకంటే తక్కువ మాస్టర్లు ఉన్న వాళ్ళకి ఏం బహుమతి ఇస్తాం అనే దాని మీద వచ్చే నెలలో వాటికి తొందరలోనే ఈ ఒక వారం 10 రోజుల్లో సర్క్యులర్ ఇస్తామన్నారు. కాబట్టి ఇవాళ సింగరేణిలో 5-6 సంవత్సరాలు జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో అనేక సమస్యలపైన ఒక అవగాహన, ఒక ఒప్పందానికి వస్తే ఇది తెలియనటువంటి కొన్ని సంఘాలు మరి వాళ్ళని కబోదులనాలో ఏదో మాకైతే తెలియదు, కానీ చూసి కూడా విమర్శ చేయటం అంటే ఇది దుర్మార్గం. గతంలో అసలు స్ట్రక్చర్ మీటింగ్ జరగకపోతేనే మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ కొన్నిటి మీద అవగాహన తీసుకొస్తే విమర్శ చేయటం అంటే ఇలా కార్మికులే అర్థం చేసుకుంటున్నారు వీళ్ళ విధానాలు ఏందనేది. ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ ఇవాళ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా, చాలా బావుల మీద మంచిగా మైనింగ్ స్టాఫ్ కానీ వీళ్ళు మరి మంచిగా సంబరాలు చేసుకున్నారు. రేపు చైర్మన్ పరిధిలో అయిపోయిన తర్వాత మిగిలినటువంటి అన్నీ కూడా ప్రకటన చేస్తాం. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్, సొంత ఇంటి పథకం, ఈ 2 కూడా డైరెక్టర్ పరిధిలో రావు కాబట్టి మేము పెట్టలేదు. వచ్చే నెలలో చైర్మన్ పరిధిలో ఉంటుంది కాబట్టి అందులో పెడతాము. చైర్మన్ అంగీకరించిన తర్వాత దాన్ని గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకొని చేయాల్సింది ఉంటుంది కాబట్టి తొందరలోనే గవర్నమెంట్ తోటి కూడా అప్రోచ్ అయ్యి అవి తీసుకోవడానికి ఏఐటీసీ కృషి చేస్తని కార్మికులకు తెలియపరుస్తూ ఉన్నాం.